ప్రాచీన కాలం నుండి భారతదేశంతో వ్యాపారం చేయడానికి ప్రపంచ దేశాలు పోటీ పడుతూ ఉండేవి. ముఖ్యంగా భారతదేశపు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు మరెన్నో వస్తువులకి యూరప్లో డిమాండ్ ఉండేది. ఈ డిమాండ్ పసిగట్టిన అరబులు భారత్లో వస్తువులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించి అనేక లాభాలు గడించారు. అందుకే అరబులను భారతదేశ వ్యాపార వాహకులు అంటారు. అరబులు కాన్స్టాంటినోపుల్ అనే ప్రదేశంలో యూరప్ దేశాలతో వ్యాపారం చేసేవారు. ఇది ఇలా కొనసాగుతుండగా అరబులకు యూరప్ దేశాలకు మత విద్వేషాలు చెలరేగాయి. ఈ విభేదాల వల్ల యూరప్ దేశాలు అరబులతో వ్యాపారం చేయడం మానేసి డైరెక్ట్ గా భారత్కు వచ్చి వస్తువులు కొనడం ప్రారంభించారు. దీనితో అరబుల వ్యాపారం నాశనం అవ్వడం ప్రారంభమైంది. ఇది తెలిసిన టర్కీ రాజు అయిన రెండవ మహమ్మద్ తన సైన్యంతో 1453లో 11వ కాన్స్టెంట్ పై క్రుసేడ్ యుద్ధం ప్రారంభించాడు. రెండో మహమ్మద్ సైన్యం విరుచుకుపడి చేసిన యుద్ధానికి 11వ కాన్స్టెంట్ సైన్యం పరుగులు తీసి ఓటమిని అంగీకరించింది. దీంతో రెండో మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ అనే భూభాగాన్ని ఆక్రమించి యూరప్ దేశాలు భారత్కు వచ్చే భూభాగాన్ని మూసివేశారు. దీంతో ఏం చెయ్యాలో తెలియని యూరోపియన్ల మధ్యలో ఒక కొత్త ఆలోచన మొదలైంది. అదే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొని సముద్ర మార్గం ద్వారా వ్యాపారం చేయాలని. యూరోపియన్ దేశాల నుండి సముద్ర మార్గాన్ని ప్రోత్సహించడానికి వచ్చిన మొదటి వ్యక్తి పోర్చుగీస్ మహారాజు అయిన 4వ హెన్రీ. ఇతడు నౌకాయానంపై ఎన్నో పాఠశాలలు పెట్టి ప్రోత్సహించి అనేక మంది నౌకాదళాలని తయారు చేసి ద నావిగేటర్ అనే బిరుదు సొంతం చేసుకున్నారు. యూరప్ దేశాల నుండి ఎంతో మంది భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా రావాలని ప్రయత్నించారు. కానీ వీళ్ళు దారిలోనే అదృశ్యమయ్యేవారు. అదృష్టం కొద్దీ కొంతమంది బ్రతికి వెనక్కి వచ్చిన వారి నోట ఒకటే మాట, ద కేవ్ ఆఫ్ స్టోన్స్, తుఫానుల ఆగ్రహం. వాళ్ళు వణుకుతూ ఇలా చెప్పారు, దాన్ని దాటి వెళ్ళడం అసాధ్యం, అలా వెళ్ళాలనుకుంటే మృత్యువును వెతుక్కుంటూ వెళ్ళడమే అని చెప్పారు. అదే సమయంలో పోర్చుగల్ రాజు అయిన 2వ ఎమాన్యుయల్ ఎలాగైనా భారతదేశంకు సముద్ర మార్గం కనిపెట్టాలని భీష్మించి కూర్చున్నాడు. అప్పుడే ఆ రాజు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఒక నావికుని పేరు చెప్పాడు. ఆ వ్యక్తి ఆ నావికుడి గురించి ఇలా చెప్పాడు. అతని ధైర్య సాహసాలు మరియు చేసిన అద్భుత ప్రదర్శనలు గురించి విన్న రాజు అతడిని భారత్కు సముద్ర మార్గం గుండా పంపాలని నిర్ణయించుకున్నాడు. అతడే ద వాస్కో డ గామా. వాస్కో డ గామా లిస్బన్ ఓడరేవు నుండి 4 ఓడల్లో తన నావికాదళాన్ని తీసుకుని భారత్కు ప్రయాణం మొదలుపెట్టాడు. ఇలా సుదీర్ఘ కాలం ప్రయాణించిన తర్వాత వాస్కో డ గామా ఆ ఓడలో తన సహచరులతో అర్ధరాత్రి విందు వినోదాల్లో మునిగిపోయి ఉండగా సడన్ గా ప్రశాంతంగా ఉన్న సముద్రం దాని భీకర రూపం ప్రదర్శించింది. ఉరుములు మెరుపులతో తుఫాన్ ఒక్కసారిగా దూసుకొచ్చింది. భయంకరమైన గాలులతో అలలు ఎగిసిపడుతున్నాయి. చేతిలో ఉన్న దిక్సూచులు పనిచేయడం మానేసినాయి. అప్పుడు వాస్కో డ గామాకు అర్థమవుతుంది తాను కేవ్ ఆఫ్ స్టోన్స్, తుఫాన్ల ఆగ్రహంలో ఉన్నానని. ఈలోపు అతిపెద్ద సుడిగుండం వారి నౌకల వైపు వచ్చింది. మొత్తం ఓడలు అల్లకల్లోరంగా మారినాయి. అందులో ఒక నౌక ఆ సుడిగుండంలో చిక్కుకుపోయింది. కొంతమంది నావికులు అందులో చిక్కుకుని మరణించారు. ఆ తెల్లవారుజామున సముద్రం ప్రశాంతంగా మారింది. దట్టమైన పొగమంచుతో ఓడలో వస్తువులు చల్లా చెదురై ఉన్నాయి. వాస్కో డ గామాకు ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో ఉన్నాడు. ఎటు వెళ్లాలో తెలియట్లేదు. అప్పుడే వాస్కో డ గామాకు దూరంగా పొగమంచు మధ్యలో సూర్యరశ్మి పడి ఓ పడవ కనిపించింది. అందులో గుజరాత్కి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్ మజీద్ ని చూశాడు. అబ్దుల్ మజీద్ సహాయంతో వాస్కో డ గామా 1498 మే 17న భారతదేశంలో చిన్న రాజ్యమైన కాలికట్ తీరానికి చేరుకుని 11 నెలల 12 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తన తొలి అడుగు పెట్టాడు. ఆ ఒక్క అడుగు భారతదేశపు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళడానికి నాంది పలికింది. భారతదేశపు సంపద దోపిడీకి, ప్రజలు బానిసత్వానికి అవ్వడానికి కారణం అవ్వనుంది. కాలికట్టు రాజైన రాజా మను విక్రమార్క జమరిన్ వాస్కో డ గామాకు స్వాగతం పలికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ చూపించి అతనికి కావలసిన వస్తువులను కొనిచ్చి తిరిగి పోర్చుగల్కి పంపాడు. పోర్చుగీస్ లో ఈ వస్తువులను అమ్మడం వల్ల ఇతనికి అనేక రెట్లు లాభం రావడం వాస్కో డ గామాకు భారతదేశ వ్యాపారంపై కన్నుపడింది. 1702లో వాస్కో డ గామా తన సోదరునితో భారత్కు మళ్లీ తిరిగి వచ్చి జమరిన్తో చర్చలు జరిపాడు. ఈ చర్చల్లో వాస్కో డి గామా జమరిన్తో అరబులని పశ్చిమ తీరంలో వర్తకం చేయనవద్దని చెప్పాడు. కానీ జమరిన్ దీనికి అంగీకరించలేదు. వాస్కో డ గామా మాత్రం ఆ మొత్తం వ్యాపారం తన చేతిలో ఉండాలని అనుకున్నాడు.
కొన్ని రోజుల తర్వాత వ్యాపారం కొరకు అని వందల సైన్యాన్ని భారత్లో మోహరించాడు. అదును చూసుకుని ఒక్కసారిగా వాస్కోడా గామా జమరిన్పై యుద్ధానికి వెళ్ళాడు. కళ్ళ ముందే జమరిన్ సైన్యం చనిపోతుంటే చలించిపోయి జమరిన్ వాస్కోడా గామా కోరిక మేరకే ఒప్పందం కుదుర్చుకున్నాడు. పోర్చుగీస్ వారి కోసం కోటను నిర్మించాడు. కాలికట్, కొచ్చి, కాంగ్రనూర్ వంటి చోట్ల పోర్చుగీస్ వారు వర్తక కేంద్రాన్ని నిర్మించుకుని వ్యాపారంలో ఎదురు లేకుండా ఎదిగారు. సడన్ గా వాస్కోడా గామా 1724 డిసెంబర్ 24 కొచ్చిలో మలేరియా వ్యాధితో మరణించాడు. ఇతని సమాధి ఇప్పటికీ గోవాలో ఉంది. ఇతని మరణం తర్వాత ఈ లాభాలు చూసిన యూరప్ దేశాలు ఈ సిండికేట్లోకి ఒక్కొక్కరుగా అడుగు పెట్టడం ప్రారంభించారు. డచ్, బ్రిటిష్, డెన్స్, ఫ్రెంచ్ అంటూ భారత్లో వాణిజ్య సంబంధాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు గుత్తాధిపత్యం కోసం మొదట్లో తమలో తాము పోటీ పడుతూ ఉండేవారు. ఇది కాస్త యుద్ధాలకి దారితీసింది. ఈ యుద్ధాల్లో భారత రాజులు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళు ఆ రాజుల్ని ఎలా మోసం చేసి విభజించి దోపిడీ ఎలా చేసేవారు, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.